నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. మానవత్వం చిరకాల మనుగడ కోసం ఆధునిక సమాజంలో ఎంతో అవసరం ఉందని, అందుకు మహాజ్ఞాని బుద్ధుని సందేశాలను, భావాలను, ఉపదేశాలను ఆచరిస్తూ మనుగడ సాధించాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ విభాగం డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. గురు పూజోత్సవంలో భాగంగా సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని బుద్ధ విహార్లో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బుద్ధుడు దేశం మనుగడ కోసం సంచారం చేసి ప్రకృతితో పాటు జీవన శైలి, ఆచార వ్యవహారాలతో పాటు దేశంలో పగ, స్వార్థం అంశాలను తెలుసుకొని చివరకు సమాజ శాంతి జీవితానికి ఆయనతో మార్గమే ఉత్తమమైనదని ప్రచారం చేశారు. అలాంటి ఆదర్శమైన గురువని సమాజ స్థాపనకు, శాంతి స్థాపనకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ భిక్షులు, మహాబౌద్ధ నిర్వాహకులు తదితరులు పాల్గొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిల్స్లో ఆనంద బుద్ధ విహార కేంద్రంలో ఈరోజు కర్మచక్ర ప్రవర్తన దినం, గురు పౌర్ణమి ఉత్సవం జరిగిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ బుద్ధిస్ట్ మాంక్స్తో కానీ, తర్వాత ఇక్కడ బుద్ధిస్ట్ ఉపాసకాస్తో సంభాషించడం, బుద్ధుడి యొక్క జ్ఞానబోధని మరొక్కసారి గుర్తు చేసుకోవడం చాలా సంతోషం కలిగించింది. ఈ ప్రపంచానికి వెలుగులు ఇవ్వడానికి, ఈ ప్రపంచానికి దుఃఖ కారణాన్ని కనుక్కోవడానికి, విషాద ఆనందాల మధ్య ఉండే ఒక బంధాన్ని కనుక్కోవడానికి తన జీవితాన్ని ప్రయోగశాలగా మార్చుకున్న అత్యంత అద్భుతమైన తత్వవేత్త, మార్గనిర్దేశకుడు, గొప్ప మానవుడు బుద్ధుడు. గౌతమ సిద్ధార్థుడుగా, మహారాజుగా, యువరాజుగా తన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ మానవాళికి సంబంధించిన ఐహికపరమైన, ఆముష్మికమైన అంశాల గురించి పరిశోధన చేస్తూ ఎన్నెన్నో ప్రాంతాలని, హిమాలయ పర్వతాలని, కొండలని, గుట్టలని, మనుషులని అందరినీ సందర్శించి చిట్ట చివరికి దాదాపు 2600 సంవత్సరాల క్రితం ఇదే రోజు తను జ్ఞానోదయం పొంది, తను పొందిన జ్ఞానాన్ని మొట్టమొదటిసారిగా సారనాథ్లో ప్రపంచానికి, ప్రజలకి తెలియజెప్పాడు. అప్పుడు ఆయన తెలియజెప్పినప్పుడు తన మొట్టమొదటి ప్రసంగాన్ని ఇచ్చినప్పుడు కేవలం 62 మంది లేదా 70 మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బుద్ధిజం చెప్పిన ఆర్య సత్యాలు కానీ, 4 నోబుల్ ట్రూత్స్ కానీ, అవన్నీ కూడా మిగతా వినయ శుద్ధ అభిధమ్మ పీఠికల్లో ఆయన చెప్పిన టీచింగ్స్ కానీ, ప్రీచింగ్స్ కానీ ఇప్పుడు నిత్య స్మరణీయంగా, ప్రాతస్మరణీయంగా, చిరస్మరణీయంగా ఉండిపోయాయి. ప్రస్తుత సమాజానికి బుద్ధుడు ఎంతవరకు అవసరమని ఆలోచిస్తే, ఇప్పటికే కాదు, మానవుడు ఉన్నంత కాలం, మానవుడిలో దుఃఖం అనే బాధ ఉన్నంత కాలం, మానవుడిలో